నమస్తే సార్. మేము విశుద్ధ టాక్స్ మీడియా నుంచి వచ్చామండి. ఇక్కడ సమ్మె చేస్తా ఉన్నారు కదా! అసలు సమ్మె దేని గురించి? అంటే మీ డైలీ వర్క్‌లో ఇబ్బందులేంటి? సో, సమ్మె మీరు స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? మీరు ఏం కోరుకుంటా ఉన్నారు ప్రభుత్వం నుంచెల్లి? మాకు ఒకటే కోరికండి. ఓకే. మేము గత 35 సంవత్సరాలు చేస్తున్నాం. తెలంగాణ గిరిజన హాస్టల్‌లో పనిచేస్తున్నాం. కానీ మాకు చేస్తున్నా గాని చేసినంత ఫలితం మాకు జీతాలు లేవు. అసలు మాకు ఏందంటే చెయ్యి ఇట్లా చూపెడతారు, వైకుంఠం చూపెడతారు. కానీ మేము అందులో పని చేస్తున్నాం, చచ్చి అందులో పోతాం తప్ప. కానీ ఏవైనా మాకివ్వరు. మాది ఒకటే డిమాండ్ మీద ఎక్కడ ఉన్నామంటే, మాకు టైమ్ స్కేల్ ఒకటి కావాలి. కలెక్టర్ గారి జీవో ప్రకారం మాకొద్దు. 64 జీవో ప్రకారం మాకొద్దు. గతంలో రాజశేఖర రెడ్డి గారు పాపం ఆయన ఏం చేశారంటే, ఒక జీ తెచ్చాడు. ఇన్ని పోస్టులు మీకు శాంక్షన్ చేసి మీకు ఇస్తామని పాపం ఆయన ఈలోపు ఆయన వెళ్ళిపోయాడు. అది పోయింది ఆ ఫైల్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారికి ఒకటే మీకు డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క ఫైల్ తీసి అదే పోస్టులను క్రియేట్ చేసి మాకు ఇప్పుడు టైం స్కేల్ ఇవ్వమంటున్నాం. మాకు పెద్దగా ఏం కోరికలు ఇవ్వండి దీంట్లో.